హాయ్ హలో వెల్కమ్ టు పుండెడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన రెసిపీ ఏంటంటే వాకాయ పప్పు అండి. దానికన్నా ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాకాయ పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ వాకాయ పప్పు సేమ్ మామిడికాయ పప్పు లాగానే పుల్లగా చక్కగా వగరగా చాలా బాగుంటుందన్నమాట. వాకాయలు అయితే ఈ వాకాయ పప్పు మామిడికాయ పప్పుకి ఏమాత్రం తీసిపోదండి, చాలా బాగుంటుంది. ఇంకా మామిడికాయ పప్పులో కన్నా కానీ వాకాయ పప్పులోనే మనకి ప్రోటీన్స్ అలాగే మినరల్స్ అన్నీ ఉంటాయండి. అలాగే వాకాయని ఇలా మిడిల్ పార్ట్‌లో కట్ చేస్తే ఇందులో చిన్ని చిన్ని విత్తనాల కింద గింజల కింద ఉంటాయి. అవి తీసేసుకొని చక్కగా చిన్న ముక్కల కింద కోసేసుకుంటే మనకి పప్పు అనేది గమ్మున ఉడుకుతుంది. అలాగే ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా చక్కగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకొని చక్కగా ఇందులోకి ఫ్రెష్ వాటర్ అనేది పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూడండి చిన్ని చిన్ని ముక్కలుగా చేసేసుకున్నాం కదా వాకాయల్ని. ఇప్పుడు ఈ పప్పులోకి అనేది వేసేసుకోవాలి. సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపునైతే యాడ్ చేసుకుంటున్నానండి. పసుపుని యాడ్ చేసుకుంటున్నా. వేసుకున్న తర్వాత ఇప్పుడు కుక్కర్ విజిల్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వస్తే మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. సో నాకు 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి వాకాయ అలాగే పప్పు ఉడికిపోయినాయి. ఇప్పుడు దీనికోసం తాలింపు అయితే పెట్టుకుందాము. మినపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందామండి. ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఉప్పు తగినంత ఉప్పుని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి రుచికి సరిపడినంత కారాన్ని కూడా వేసుకుంటున్నాను. ఇందులో పచ్చిమిర్చి కన్నా కారాన్ని వేసుకుంటే బాగుంటుందండి. సో ఇలా బాగా మిక్స్ చేసేసి బాగా దగ్గర పడిపోయిన తర్వాత దింపేయాలన్నమాట. సో నేను డెకరేషన్ కోసం పచ్చిమిర్చిని అయితే ఇలాగా వాడాననమాట. సో టేస్టీగా ఉంటుంది. అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. బాయ్ బాయ్.